మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనతో పాటు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి గారు ఉన్నారు. వీరభద్రగౌడ్ గారు పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా మీకు మెంబర్షిప్ కార్డు మీకు కేటాయించింది అధిష్టానం. ఎందుకని ముందే గ్రహించినారా మీకు ఇన్ఛార్జ్ చేయాలని చెప్పేసి? వైకుంఠం కుటుంబం నాకెప్పుడు చాలా అండగా ఉండే కుటుంబం. నారా లోకేష్ గారు పిలిచి ఇట్లా ఆలూరు కర్నూలు డిస్టిక్లోనే లాస్ట్ ప్లేస్లో ఉంది, మీరు సభ్యత్వం దాంట్లో మీరు ఏం చేయగలుగుతారు అని మనల్ని అడగడం జరిగింది. మీకు ఇప్పుడు ఇన్ఛార్జ్ ఇచ్చారు, మళ్ళీ 30 ఏళ్ళ చరిత్ర తిరగరాసారని మీకు ధీమా ఉందా లేదా? చరిత్ర తిరగరాసి మనం చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మన ఆలూరు నియోజకవర్గం తరపు నుంచి మేము కానుకగా ఇవ్వాలనుకుంటున్నాం. బీజేపీ, జనసేన, టీడీపీ ఆ 3 పార్టీలని కలయిక మొత్తం కలుపుకొని ఎలా ముందుకెళ్తారు? గురు పార్టీలు కలిసి ఐకమత్యంతో ముందుకెళ్తున్నామండి. మేడం, వైకుంఠం ఫ్యామిలీ టీడీపీకి కొన్నేళ్ళ నుండి పనిచేస్తూ వస్తుంది, కానీ ఇంతవరకు ఎమ్మెల్యే టికెట్ ఇంతవరకు రాలేదు. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశిస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు మనల్ని గుర్తించి మళ్ళీ మనమైతేనే కరెక్ట్, ఇప్పటి వరకు ఎక్కడ గెలవలేకపోవడానికి ఒక కారణం అనేది చూసారని మేము అనుకుంటున్నాం. ఇక్కడ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు కారు అని చెప్పేది, దీన్ని ఏమైనా తిరగరాస్తారా? ఇన్ఛార్జీలు కారు అనేది అది వాళ్ళ పనితనము, అక్కడ ఉన్న ఈక్వేషన్స్ని బట్టి ఆ రోజు. మేడం, ఆలూరు నియోజకవర్గంలో బోయ కమ్యూనిటీ ఎక్కువ ఉంది, అయితే మీరు చౌదరి, అయితే మీరు కూడా బోయ కమ్యూనిటీ లాగా ఫీల్ అవుతున్నారు కదా? ఒపీనియన్ ఏమంటే రాజకీయాల్లో క్యాస్ట్ అనేది పని చేయదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు పని చేయాలి, పని చేసిన వాళ్ళు అందరూ వేస్తేనే, అందరూ ఉంటేనే గెలుస్తాం. టీడీపీ కార్యకర్తల్లో అసంతృప్తి ఉందని చెప్తున్నారు, మీరు ఇన్ఛార్జ్ ఉన్నందుకు. అంటే ఆ అసంతృప్తులని ఏమన్నా మీరు గుర్తించారా? ఇదంతా అసంతృప్తి ఉంది. ఈ డిస్టర్బెన్స్లో కమిటీస్ కూడా అంత ఇబ్బంది పడతారు, ముఖ్యంగా ఇక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో. మీకు ఇన్ఛార్జ్ ఇస్తే వేరే వాళ్ళు టీడీపీ పార్టీ నుండి వేరే పార్టీలో ఇన్ఛార్జ్ కోసం వెళ్ళారని చెప్తున్నారు. ఎవరో కాదు, గుమ్మనూరు ఫ్యామిలీలో. ఇది రాజకీయ ఉనికి కోసం ఎవరెవరో ఏదో మాట్లాడుతుంటారు. ఇక్కడ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారు చెప్పేది ఏమంటే ఇన్ఛార్జ్ రగడ కొనసాగుతుంది, దీనివల్ల అల్లాళ్ళు చిల్లరేగుతాయి, మీరు మారండి అని చెప్తున్నారు. ఫస్ట్ వాళ్ళ పార్టీలో చాలా ఉన్నాయి, ఫస్ట్ ఆయన వాళ్ళ పార్టీ గురించి చూసుకోవాలి. ఇదే విరూపాక్షి, నేను అడిగితే కలెక్టర్ 20 కోట్లు ఆలూరుకి శాంక్షన్ చేసినారు, కానీ రోడ్లు వేయలేదు అని. ఆలూరు డెవలప్మెంట్ అనేది ఎవరు అడిగినారు అనేది కాదు, వాళ్ళు ఎవరు అడిగినా ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందంటే అది చేస్తారు. గుమ్మన్ నారాయణ టీడీపీ పార్టీ వీడి మళ్ళీ బీజేపీ పోవడం కారణం ఏంటి? మీరే పంపించారా? వాళ్ళు ఏం ఆలోచనతో వెళ్ళారో మనకు తెలియదు. పార్టీ వచ్చేసి వాళ్ళని గుంటకల్ ఎమ్మెల్యేగా ఉన్నారు, అక్కడ ఉండమని చెప్పారు. ఇక్కడ ఆల్రెడీ ఇన్ఛార్జ్గా వైకుంఠం జ్యోతి గారు ఉన్నారు, మీరు అక్కడ చూసుకోండి అని చెప్పారు. గుమ్మన్ జయరాం ఎమ్మెల్యే మీకు సపోర్ట్ చేస్తారా రేపు ఎలక్షన్స్లో? అప్పుడు ఎలక్షన్ టైంకి నారాయణ టీడీపీ నుండి బీజేపీకి వెళ్ళాడు, అంటే ఇక్కడ సమన్వయం లోపం కనిపిస్తుందంట. పార్టీలో చేరలేదు ఆయన, పార్టీలో చేరకముందే ఇవన్నీ మాట్లాడితే దానికి మేము సమాధానం చెప్పలేదు. మీరు ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నారు, ఇంతకు మీ ఆలూరు రూపురేఖలు ఎలా మారుస్తారు? మన ఆలూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎక్కువ దృష్టి పెట్టి ఆల్మోస్ట్ మేము ఈ నెల 20 రోజుల్లోనే చాలా మటుకు ఆలూరుకి పశ్చిమ ప్రాంతం వేదవతి ఉంది, ఆ ప్రాజెక్టుల మీద మీరేం గలం ఇప్పుతారు? వేదవతి కంప్లీట్ అయ్యేది, కంప్లీట్ కాకుండా వాళ్ళు కంటిన్యూ చేయకుండా ఆపేశారు. మీ అబ్బాయి డాక్టర్ కూడా చురుగ్గా పాల్గొంటున్నాడు. డాక్టర్ వాళ్ళకేం రాజకీయాలతో ఏం సంబంధం లేదు, ఇప్పుడే రీసెంట్గా MBBS కంప్లీట్ అయింది బాబుకి. చూస్తే డాక్టర్లకు కనిపించలేదు, రాజకీయ నాయకులకనే కనిపిస్తుంది, నడక కానీ ఆ బిహేవియర్ కానీ. ఆల్రెడీ మా కుటుంబంలోనే ఉంది, ఎవరైనా వస్తే హెల్ప్ చేసే నేచర్ అది ఆల్రెడీ. ఆ హెల్పింగ్ నేచర్ అనేది ఆయన కూడా ఇంకా డాక్టర్ ప్రొఫెషన్లో ఉన్నారు, అది ఇంకా ప్రతి ఒక్కరికి అది హెల్ప్ చేయడం మంచిదని మేము అనుకుంటాం. ఒక 2 అబ్బాయిలు మీకు, ఒకరేమో NRI, ఒకరేమో ఇక్కడ ఉన్నారు. మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో వీళ్ళని ఏమైనా భాగస్వాములు చేసి వీళ్ళ ఆలోచనలు కానీ మీకేమైనా చెప్తారేమన్నా? ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని వాళ్ళు కూడా మాకు కొంచెం గైడ్ చేస్తూ ఉంటారు.